ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మనందరికీ. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు పైరవీలు చేసి పెన్షన్లు తీసుకుంటే వాటన్నిటిని ఆపేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు గ్రామాలలో సభలు పెట్టి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని భూమి సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలకు కష్టఫలితంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, 3 సంవత్సరాల్లో పాలేరు నియోజకవర్గం అర్హులందరికీ ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత తననిదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ లైన్లను కూడా 2 నెలల్లో మార్పిస్తామని చెప్పారు. వర్షాకాలం సాగుకు చివరి భూముల వరకు నీళ్లు వచ్చే విధంగా అధికారులు చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే సూచించారు.